ఆయన జర్నలిస్టు పైగా న్యాయవాది కూడా. రాజకీయాల్లో ధన ప్రభావం లేకుండా సామాన్యులు సైతం చట్టసభల్లో అడుగు పెట్టాలనే ఉద్దేశంతో 2024 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జర్నలిస్టుగా, న్యూస్ రీడర్గా, న్యాయవాదిగా అందరికీ సుపరిచితమైన వి సాయి ప్రసాద్ అనంతపురం అర్బన్, సింగనమల నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు. స్వచ్ఛ రాజకీయాల కోసం పోటీకి సిద్ధమై సాదాసీదాగా ఆయన చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. వారసత్వ రాజకీయాలకు, ధనవంతుల రాజకీయాలకు స్వస్తి పలికి మీలో ఒక్కడిగా ఉంటూ నిత్యం సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై కృషి చేసే తనలాంటి సామాన్యుడికి అవకాశం ఇవ్వాలని, మైక్ గుర్తుకు ఓటు వేసి మార్పుకు నాంది పలకాలని కోరుతున్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. మీ ఇంటి మధ్యలో తిరిగేవాడిని ఒక ఛాన్స్ ఇద్దమ్మా. సార్ ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఎప్పుడు పెద్దోళ్ళకి వేసేవాళ్ళు మన జర్నలిస్ట్ ఆ కష్టాలు తెలుసు వాళ్ళకి. వాళ్ళు డబ్బులు ఇచ్చిపోతారు ఏంటంటే మన కష్టం జర్నలిస్ట్ రిపోర్టర్ని మైక్ గుర్తు మీద పడినాయి సార్. ఇండిపెండెంట్గా వేసినా ఎందుకంటే పెద్దోళ్ళని చూసి చూసి వాళ్ళు ఏం తీర్చలేదు. నేను మీలాంటి అదే ఇంట్లో ఉండేవాడిని. నాకు సమస్యలు తెలుసు అన్ని. 10 రూపాయలు పెట్టి నీళ్ళు కొనుక్కోవాలా, పైకి ఎత్తుకోవాలా. తాగే నీళ్ళు కూడా కొనే పరిస్థితి, దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మాకు అలాంటి ఒక ఛాన్స్ ఇస్తే ఫ్రీగా నీళ్ళు ఇట్లాంటివన్నీ నేను కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అది చేస్తామన్నా. చదువుకున్నవి అలా ఒకసారి మాకు ఛాన్స్ 13వ నెంబరు 13 నెంబర్ కొట్టినట్టు. 13వ నెంబర్ మైక్ గుర్తు 13వ నెంబర్లో ఉంటాయి. చూసినా అది కాబట్టి మమ్మల్ని ఒకసారి చూస్తే ఓహో ఈ పిల్లోడు ఏం చదువుకున్నాడు, చేస్తాడా లేదా అని ప్లీజ్ ఓకే. కొంచెం ఒకసారి మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఎప్పుడు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేసేది ఏమి ఉంటుంది. వాళ్ళ ఇంటి నుంచి కూడా తెచ్చేయరు ఎవరు కూడా. గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తేనే చేయాల్సిందే. వాళ్ళు బంగ్లాల్లో ఏసీ కార్లు తిరిగి సరిపోతాయి సార్. ఇండిపెండెంట్ గా నిలబడినా మైక్ గుర్తు కొంచెం ఎంకరేజ్ చేయండి సార్ మమ్మల్ని. సార్ మాకు ఛాన్స్ ఇచ్చి 13వ నెంబర్ మైక్ గుర్తు. ఓకే రిపోర్టర్ అన్ని చేస్తున్నా, అన్ని ఇచ్చినా నిరుద్యోగి ఉన్నాము. మైక్ గుర్తు 13వ నెంబర్ ఈవీఎం జర్నలిస్ట్ ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు కావాలి. ఒకసారి నాకు ఎట్లా ఆశీర్వదించండి ఈసారి. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను. ప్లీజ్ సార్. సార్ మాకు ఛాన్స్ ఒక్కసారి ఇండిపెండెంట్ తెలిసి ఎత్తుకున్నది. ఎప్పుడు ప్రధాన పార్టీలు కాకుండా అవి మాకు ఒకసారి ఛాన్స్ ఇస్తుంది. ఓకే సరే నేను డబ్బులు పోతుంది కదా. నమస్తేనా ఇండిపెండెంట్ నేను మైక్ గుర్తుంది అది సార్ ఛాన్స్ నేనే పోటీస్తుంది కదా. కారు లేవు, బంగారు లేవు, కేవలం బైక్లో తిరిగేవాడిని. బైక్లో తిరిగి సొంత పనులు చేసుకునేవాడిని మీలాగే. కాబట్టి నీలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఉంది. చేద్దాము. కష్టాలు తెలుసు కాబట్టి నాకు ఒకసారి సార్ ప్లీజ్ సార్. మీరు కూడా సార్ మైక్ గుర్తున్నా ప్లీజ్. ఇక్కడ ఈ ఏరియా అన్నది 4th క్లాస్ ఓకేనా. ఇప్పుడు మీ చుట్టూ ఉండేవాడిని, మీ దగ్గర తిరిగేవాడిని. కార్లు లేవు, నాకు మంగళాలు లేవు, ఏసీ